అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవిల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రంపచోడవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, తాజా ఎమ్మెల్యే శిరీష దేవిల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతుంది. తనపై ధనలక్ష్మి చేసిన ఆరోపణలను ఖండిస్తూ టీడీపీ ఎమ్మెల్యే శిరీష దేవి మీడియా ముఖంగా తీవ్ర విమర్శలు చేశారు. వెంటనే ఒక పెద్ద ప్రచారం అనమాట. ఒక ఛానల్లోని యాంకర్ ఎవరో పిలిపించుకొని ఆటోలో వెళ్తున్నాను, నేను అతి పేద నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తని, నాకు కారు కూడా లేదు, నేను ఆటోలో తిరుగుతున్నానని చెప్పేసి చక్కగా పబ్లిసిటీ చేస్తాను. మళ్ళీ ఈవిడే 10 రోజుల తర్వాత వేరే ఇంటర్వ్యూలో నేను అంగన్వాడీ టీచర్ గానే ఉండగానే నా జీతంతో ఈఎంఐలు కట్టుకుని నేను కారు కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తుంది. మరి ఏంటనేది ఈ మతలబ్ ఏంటనేది మాకు అర్థం కాదు. చూస్తేనేమో నా కారు అంగన్వాడీ టీచర్ గా ఉండగానే నేను కారు కొనుక్కున్నాను అంటే, ఇలా ప్రజలను మోసం చేసి దోచుకున్న డబ్బులతో అప్పట్లోనే కార్లు కొనుక్కొని గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల యొక్క సింపతి కోసం ఆటోలో తిరిగే ఎమ్మెల్యే అని, నేను పేద ఎమ్మెల్యే అని చెప్పేసి కబుర్లు చెప్తున్నాయి. మరి ఎమ్మెల్యే దగ్గర ఈ రోజు ఎన్ని కార్లు ఉన్నాయి ఒకసారి మీకే చూస్తే అర్థమవుతుంది. మరి పేద ఎమ్మెల్యే మరి అన్ని కార్లు ఉండకూడదు కదా. నా దగ్గర ఒకే కారు ఉంది, ఇంకా ఈఎంఐలు కట్టుకుంటున్నాను, నేను గెలిచినప్పుడు కొనుక్కున్న కారు. మరి అన్ని కార్లు ఎలా కొన్నది ఏంటి, మరి ఇంత పేద ఎమ్మెల్యే ఏంటనేది. సాధారణ అంగన్వాడీ కార్యకర్త జీతం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏదో భర్తకి వేడి నీళ్ళు చన్నీళ్ళుగా తోడన్నట్లుగా ఆవిడకి కుటుంబానికి అక్కడికక్కడ కలిసి సరిపోయే జీతమే. అలాంటి జీతంతో మరి ఈవిడ ఎమ్మెల్యే అవ్వకముందే అంగన్వాడీ టీచర్ గానే ఉన్న కారు కూడేసిందంటే మీరు స్కామ్లు ఏ రకంగా ఉన్నాయి అంటే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. ఇబ్బంది దాఖలే లేవు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను మా కార్యకర్తలు చాలా మంది అమ్మా మరి ఎమ్మెల్యే అయ్యాం, వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు, మనం కూడా వాళ్ళకి అలాగే చేద్దామన్నారు. మనం ఆ విధంగా వెళ్ళారని మనం కూడా అలాగే వాళ్ళకి మనకి తేడా ఉండదు. దయచేసి శాంతంగా ఉండండి. మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అలా కాదు, ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. మనం కూడా ఆ విధంగానే ముందుకెళ్లాలని నా యొక్క కార్యకర్తలను చెప్పుకుంటూ నేను అలాగా ప్రశాంతంగా వాళ్ళందరినీ కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇంకా మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. అంటే వాళ్ళు అక్రమంగా పరిపాలించారు, మేము కూడా అలాగే పరిపాలించాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసు పరిస్థితి ఏంటో అనేసి. కాకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క బాగోతాలన్నీ ప్రజలకు తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు బుద్ధి చెప్పి ఇంకోటి ఈవీఎం ద్వారా లెగ్గామని మాట్లాడుతుంది. ఎంత సిగ్గుసేట అసలు. ధనలక్ష్మికి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. పోనీలే ఈవీఎం ద్వారా నేను లెగ్గాను అనుకో,